ఆ క్యారెక్టర్కి ఎవరు న్యాయం చేస్తారు అనేది వాళ్ళు తెలుసుకొని తీసుకుంటారు. మరి ఈ మూవీలో సితారా గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి టాక్ వస్తుంది. మరి వాళ్ళ పాప అందులో యాక్ట్ చేస్తున్నారంటారా? మరి మాకు అంతగా తెలీదు, కానీ యాక్టింగ్ చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. తండ్రి కూతురు కలిసి చేస్తున్నారంటే ఇంకా హ్యాపీనెస్, మాకు చాలా సంతోషం. ఆమె మంచి పాత్ర చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మేము అనుకుంటున్నాము. సితారా గారు సో ఫైనల్గా ఏం చెప్తారు మరి? సినిమా మంచి హిట్ అవుతుందని, రాజమౌళి గారి కాంబినేషన్లోనే ఏ మూవీ అయినా సరే హిట్ అవుతుందని అనుకుంటున్నాం. మనం చూసుకున్నట్టయితే 5 క్యారెక్టర్లో కనిపిస్తారు మహేష్ బాబు గారు అని చెప్పి అంటున్నారు. మరి 5 క్యారెక్టర్లు ఉంటాయంటారా మహేష్ బాబు గారు? ఆ సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది ఎన్ని క్యారెక్టర్స్ అనేది, అన్ని క్యారెక్టర్లు కనిపిస్తారు అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పగలము చెప్పండి? అంటే మీ అంచనాల్లో 5 క్యారెక్టర్లో సెట్ అవుతారండి. హీరో కాబట్టి ఎలాగైనా సెట్ అవుతారు, చేయగలరు కూడా. ఆ సమర్థత మహేష్ బాబు గారికి ఉంది. అంటే అన్నగా నిజంగా చాలా బాగుంది, ఉంటే బాగుంటుంది. సో సితారా ఉంటే బాగుంటుంది, అదేవిధంగా మహేష్ బాబు కొడుకు ఉంటే బాగుంటుంది. సో వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా. సో అంటే ప్రతి ఒక్క ఈవెంట్లో చూస్తున్నాము. సో తండ్రికి తగ్గ కూతురులాగా తను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. తనకు వచ్చిన రెమ్యునరేషన్ కూడా చాలామందికి డొనేషన్ లాగా ఇవ్వడం చూస్తున్నాం. కాబట్టి సో తను కూడా ఒక చిన్న రోల్ ఇంత మాత్రం చాలా బాగుంటుంది. ఆ విషయం ఆల్ బేస్ నిజంగా ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. అద్భుతంగా ఉండబోతున్న నమ్మకం నాకైతే సాలిడ్ నమ్మకం ఉందన్న. ఏదైనా ఫ్లాప్ అవుతుందో లేదు తెలియదు, కానీ వారణాసి మాత్రం చెప్తే 100% మంచి హిట్ కొడుతుంది అన్న. ఎవరైనా పర్లేదండి. సో మహేష్ బాబు గారితో సో హీరోయిన్తో అసలు పెద్దగా ఏముండదు. ఈ హీరో ఉంటే బాగుంటుంది, ఆ హీరోయిన్ ఉంటే బాగుంటుంది అని. సో మహేష్ బాబు ముంగట వాళ్ళంతా తక్కువనే హీరోయిన్స్, ఎంత పెద్ద హీరోయిన్ అని కూడా చాలా తక్కువనే. సో 100% మంచి సాలిడ్ మూవీ రాబోతుంది అన్న నమ్మకం నాకైతే కలిగిందండి. లాస్ట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు రాజమౌళి గారు చాలా టైం తీసుకుంటారు, 3-4 ఇయర్స్ ఒక సినిమాకి తీసుకుంటారు. ఈ సినిమాకి చాలా తక్కువ టైం తీసుకుంటున్నారు. అదే నాకు అర్థం కాదు. ఇదే చాలా ట్విస్ట్ అనిపిస్తుంది నాకు, జగమెరిగిన సత్యం లాగా. అసలు ఇది వర్కౌట్ అవుద్దా అన్న? 100% అన్న, 100% అయింది. సో వాళ్ళ పేరుకు మాత్రం 7/2020 ఇచ్చారు, కానీ 100% అంత తొందర కాదు. కాకపోతే రాజమౌళి ఆయన ఒక సినిమానే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు తీసుకున్న వ్యక్తి. ఆయన ఒక జస్ట్ 2 ఇయర్స్లో సినిమా అయిపోతుంది అంటే నమ్మడానికి అంత పిక్చర్ అయితే కాదు. సో ఎంత ఓకే, మాకు ఖుషి అవ్వడం కోసం అది పోస్టర్ వదిలేం, మాకు అర్థమైంది. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి మేము కూడా ఖుషి అవుతాం. కానీ సో మేము అదే ప్లాన్ పెట్టుకొని ఏప్రిల్ 8కి వస్తా అంటే మాత్రం మీ ఆలోచనకు వదిలేస్తాం. 100% కాదు, అది ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది. 2028 కావచ్చు, 2029 కావచ్చు. సో లేట్ వచ్చినా కూడా మంచి సినిమాతో వస్తాడు రాజమౌళి గారు. సో జక్కన్న అంటే పెట్టిన పేరు మంచి విజయాలు ఇస్తాడు కాబట్టి నమ్మకం ఉంది.